మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పీఎస్సీ సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ముందు మంత్రులపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఇన్ఛార్జ్ మంత్రులు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ సీఎం వ్యాఖ్యానించారు. పార్టీ పదవులు భర్తీ చేయడంలో పీసీసీ చీఫ్ జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో నేషనల్ నరేటివ్ బిల్డప్ చేసుకోవాలని సూచించారు. 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, గాంధీ భవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇటు మంత్రులు, ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే అంతకుముందు జరిగినటువంటి పిఎస్సి అంటే ఇటు పార్టీకి సంబంధించిన కార్యవర్గ రాష్ట్ర వ్యవహారాల కమిటీలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఇటు కొత్త పాత నేతలను కలుపుకొని పోవాలి అని కూడా ఆయన సూచించడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, మరి మొదటి నుంచి కాంగ్రెస్ లో పనిచేసిన వారికి ప్రయారిటీ ఇవ్వకుండా మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారని కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలకు గురుగా ఉన్నారు. మరి ఈ విషయంలో మాత్రం కొత్త పాత నేపథ్యంలో అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాలి, మరి పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంటూ కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూచించడం. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని, మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కోరడం జరిగింది. ఇక ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి, మరి ప్రతి ఒక్కరు కూడా అందరితో కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్లాలి, మరి పార్టీ ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని, మరి జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా ఉప ఎన్నిక రాబోతుంది కాబట్టి మరి బీఆర్ఎస్ డిస్టింగ్ సీట్ కావడంతో మరి అక్కడ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆయన చనిపోవడంతో మరి అక్కడ ఖాళీ ఏర్పడింది. మరి త్వరలోనే అక్కడ ఉప ఎన్నిక రాబోతుంది కాబట్టి మరి అక్కడ కూడా గెలిచి సత్తా చాటాలను కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూచించారు. ఇక నేతల మధ్య విభేదాలుంటే బయట మాట్లాడుకున్నా కానీ ఏదైనా పార్టీలో చర్చించాలని కూడా మీనాక్షి నటరాజన్ దృష్టి కూడా తీసుకుని మరి ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవాలి. ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడు, మరి అంతర్గతంగా విభేదాలుంటే మాత్రం ఆ పార్టీ మీటింగ్ లో మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి తప్ప ఎవరు కూడా బహిరంగ కామెంట్లు చేయొద్దు. మరి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకురావాలని కూడా ఆయన సూచించారు. ఇక పిఎస్సీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉండి కూడా మరి వాళ్ళకు నిధులు ఇస్తామని దానికి సంబంధించి పార్టీ పదవులు ఇవ్వాల్సిందిగా ఆదేశించినప్పటికీ మాత్రం కొంతవరకు నెగ్లిజెన్స్ గా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి పార్టీ పదవులు భర్తీ చేయడంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొంతవరకు జాప్యం చేస్తున్నారు. మరి దీంతో పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మరి త్వరలోనే ఇటు పార్టీ పదవులతో పాటు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేసి స్థానిక సంస్థలకు వెళ్లాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి క్యాడర్ కూడా సూచించడం జరిగింది. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో నేషనల్ నెగటివ్ బిల్డప్ చేసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ క్యాడర్ కూడా సూచించారు. ఇక బీసీ కులగాలను ఎస్సీ వర్గీకరణ చేశాం కాబట్టి మరి ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చేందుకు కూడా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మరి ఈ విషయాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లడం, ఆ విషయంపై కూడా అందరూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు తీసుకెళ్లడం కానీ అదేవిధంగా ఇటు స్థానిక సంస్థల్లో బీసీలకు 40% కోటా ఇస్తామని కూడా స్పష్టమైన హామీ ఉంది కాబట్టి మరి దీన్ని సాధ్యమైనంత వరకు పూర్తి చేసి ఎన్నికలు పోదామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక వచ్చేప్పటి క్రితమే ఇటు టీపీసీ స్థాయి సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని హాట్ కామెంట్ కూడా చేశారు. మరి దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది కాబట్టి మరి ఇప్పటికే ఇటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, పథకాలు ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నాం, ఇటు విద్య ఉద్యోగ ఉపాధి కల్పనలో మనం చాలా విజయం సాధించామని కూడా ఆ పార్టీ క్యాడర్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక తను పీసీసీ ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారని మరి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీఐ పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా చాలా మంది మన ప్రభుత్వంలో పదవులు వరించాయి కాబట్టి మరి పార్టీ పదవులను క్యాజువల్ గా తీసుకోవద్దని, మరి పార్టీ పదవులతోనే వారికి గుర్తింపు వస్తుంది, గౌరవం కూడా పెరుగుతుంది కాబట్టి మరి వాటిని లైట్ తీసుకోవద్దని, మరి రాజకీయాల్లో ఎదుగుదలకు ఇది ఉపయోగపడుతుందని కూడా స్పష్టం చేశారు. ఇక రాబోయే రోజుల్లో
ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్ సీట్లు కూడా పెరుగుతాయి కాబట్టి మరి రాబోయే రోజులు అందరికీ అవకాశాలు వస్తాయి కాబట్టి మరి పార్టీ డెవలప్మెంట్ కోసం మరి సంస్థాగత నిర్మాణం కోసం కూడా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ఇక నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలని మరి యువత రాజకీయాల్లోకి రావాలని మరి ఇప్పటికే పార్టీ యూత్ కాంగ్రెస్ నేతలంతా కూడా మరి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ పథకాలు పబ్లిక్ లోకి తీసుకెళ్లడం, ఇటు ప్రభుత్వానికి అటు పబ్లిక్ మధ్య వారధిగా ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చేరవేయాలి, మనం అందరం కలిసికట్టే ఉంటేనే మరి రాబోయే రోజుల్లో మరోసారి రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి మరి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించింది. ఇక సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి మల్లికార్జున ఖర్గేది సుదీర్ఘ ప్రయాణం కాబట్టి మన పార్టీ ప్రభుత్వ గౌరవం గుర్తింపు తప్పించింది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం ఆహర్నిశలు కృషి చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ క్యాడర్ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అను సార్. రైట్ సతీష్, థ్యాంక్ యూ.